ప్రెగ్నెన్సీ టైంలో మీ పళ్ళు హెల్తీగా ఉంచడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, యువర్ డెంటిస్ట్. ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఫ్రీక్వెంట్‌గా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. స్టికీ ఫుడ్స్ ఆర్ షుగర్స్ లాంటివి తీసుకోవడం వల్ల పంటితో ఎక్కువసేపు ఫుడ్ కాంటాక్ట్‌లో ఉంటుంది. దీనివల్ల పళ్ళు పుచ్చిపోయే అవకాశాలుంటాయి. అయితే ఏం చేయాలి? ఏం తిన్నా మీ ఓరల్ క్యావిటీని నార్మల్ వాటర్‌తో రిన్స్ చేసేసుకోండి. అండ్ బ్రష్ అట్‌లీస్ట్ 2 టైమ్స్ చేయాలి ఫర్ 2 మినిట్స్. సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ యూజ్ చేయండి. ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ యూజ్ చేయండి. ఏ టూత్ పేస్ట్ వాడాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేశాను, అది చూడండి. ప్రొఫెషనల్ కేర్ కోసం మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఫ్లోరైడ్ వార్నిష్ అనే సొల్యూషన్‌ని మీ టీత్ మీద అప్లై చేస్తారు. ఇది అప్లై చేయించుకోవడం వల్ల పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఇంకో పక్క ప్రెగ్నెంట్ లేడీస్‌లో పులుపు ఎక్కువ తింటూ ఉంటారు. మామిడికాయ, చింతకాయ అండ్ వామిటింగ్స్ కూడా తరచుగా అవుతూ ఉంటాయి. యూజువల్లీ ద ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్‌లో. దీనివల్ల మన ఓరల్ క్యావిటీలో ఎసిడిక్ ఎన్వైర్న్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్స్ మన టూత్‌లో ఉన్న ఎనామిల్ అనే పై లేయర్‌ని కరిగించి ఎనామిల్ ఎరోషన్ కాజ్ చేస్తాయి. దీనివల్ల పేషెంట్స్ సెన్సిటివిటీ కంప్లెయింట్ చేస్తారు. పళ్ళంతా లాగేస్తున్నాయి అని చెప్పి వస్తూ ఉంటారు. ప్రివెంటివ్‌గా మీరు ఒకవేళ పులుపు వస్తువులు తిన్నా లేదా వామిటింగ్ అయిపోయినా ఒక కప్ వాటర్‌లో ఒక 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని నోరు రిన్స్ చేసుకొని స్పిట్ చేసేయండి. డోంట్ స్వాలో ఇట్. ఈ బేకింగ్ సోడా బేసిక్ నేచర్ ఉంటుంది. సో, యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేస్తుంది. దానివల్ల మీ పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఆల్సో మీకు వామిటింగ్ అయిన వెంటనే బ్రష్ చేయకూడదు. దీనివల్ల ఔటర్ లేయర్ బ్రష్ చేయడం వల్ల మెకానికల్‌గా రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కావాలంటే నార్మల్ వాటర్‌తో మౌత్ రిన్స్ చేసుకోవచ్చు. హోప్ దిస్ ఈస్ క్లియర్. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.